హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం అండి. హాయ్ అండి. నేను ఒక దగ్గర మా గేట్ దగ్గర కూర్చున్నానండి. చూడండి, అయితే ఇక్కడ ఒక చిన్నది చెట్టు ఉంది. అయితే అది కాకర చెట్టు అండి. ఆ కాకర చెట్టు నేను పోయిన సంవత్సరం కాకరకాయ విత్తనాలు దాచిపెట్టి పెట్టినాను. వర్షాకాలంకి పెట్టిన. అయితే ఆ కాయ చూడండి, చిన్నగా పొట్టి కాయ చిన్న చిన్నగా కాసింది. చిన్న చిన్న గుండు గుండు కాయలు కాసిందండి. అయితే నేనేమనుకున్నానంటే మంచిగా ఇవి చెట్టు పెద్ద పెరుగుతుందేమో, గేట్ అంతా వారుతుందేమో అని అనుకున్నా. పోయిన సంవత్సరం చాలా గేటుకు వారి పెద్ద పెద్ద కాయలు కాసినాయండి, నేను వీడియోలో చూపించిన. అయితే ఆ విధంగానే మరి కాస్తుందేమో అనుకున్నా. నేను పెట్టిన చెట్టే అది. అంటే కొనుకొచ్చిన కాకర విత్తనాలే పెడితే గేట్కి అంతా వారింది, పెద్ద పెద్ద కాకరకాయలు కాసింది. అవే విత్తనాలు కొన్ని పండాయి కింద పడతాయి కదండి, అటువంటి విత్తనాలని నేను దాచిపెట్టి ఈ సంవత్సరం పెడితే ఆ విధంగా చెట్టుగా అదే చిన్న హైట్ చూస్తారు కదా, గేటుకు చిన్నగా వారిందండి. అంతే, చిన్న కాయలే కాస్తుంది, చిన్న చిన్న కాయలే కాస్తుంది. చిన్నగా ఉన్న చెట్టుకే పూత వస్తుంది. అయితే నాకు తెలియదు ఈ విధంగా చిన్నగా ఉంటుంది, బలమైన కాయలు రావు అన్నది తెలియదు. అయితే వచ్చే సంవత్సరం నేను ఏమనుకుంటున్నానంటే తప్పకుండా కాకర విత్తనాలు అనేటివి కొనాలి. సోరకాయ విత్తనాలకి ఏం కాదు, కానీ అది చిన్న కాయ చూడండి, అట్లాంటి చిన్న చిన్న కాయలు కాసినాయి. అయితే కాకర విత్తనాలు మాత్రము కొన్ని పెద్దవి విత్తనాలు, మంచి విత్తనాలే బయట కొనాలి అని నేను అనుకుంటున్నా. తెలియదు నాకు ఈ విధంగా జరుగుతుంది అని. ఈ సంవత్సరం ఈ విధంగా జరిగేసరికి నాకు ఎక్కువ కాయలు రాలేదండి, చెట్టు పెరగలేదు. చాలా బాధ అనిపించింది. సోర విత్తనాలు మాత్రం అటువంటి ఉంటే, చెమ్మకాయ విత్తనాలు మాత్రం సట్టలైనా కూడా పెడితే తప్పకుండా మంచిగా కాయలు పెద్ద పెద్ద వస్తున్నట్టుగా నేను చూసినాను. ఈ కాకర చెట్టుకు మాత్రం రాలేదండి. కనుక నేను వచ్చే సంవత్సరము కాకర విత్తనాలు తప్పకుండా కొని పెట్టాలి అని అనుకుంటున్నాను. ఇట్లాంటి విత్తనాలు పెడితే బలం లేక చెట్టు పెరగదు, కాత ఎక్కువ రాదు. ఈ విధంగా అయిపోతుంది, మనకు నష్టమే జరుగుతుంది కానీ ఫలితం ఏముండదు అన్నది నాకు అర్థమైందండి. చూడండి, ఆ కాకరకాయలు ఎంత చిన్నగా ఉన్నాయో. నా చీర చింగులల్లానే పోసినాను. అవి ఒక్క పూటకు అవుతాయి, చిన్న కాయలు నాకు ఒక్కదానికి అవుతాయి ఒక్క పూటకు. పోయిన సంవత్సరం చాలా బాగా కాసినాయండి మా చెట్టుకు. ఈ సంవత్సరం నాకు కాకర చెట్టు విషయంలో సాటిస్ఫాక్షన్ కాలే, చాలా బాధగా అనిపించింది. నా వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ బాయ్. తప్పకుండా నా వీడియో చూడండి. బాయ్.